లేటెస్ట్గా అమెజాన్లో ఈ ల్యాండ్లైన్ ఫోన్ తీసుకొచ్చామండి. ఇది ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇలా వచ్చింది ఇది, ప్లస్ దీంతోపాటు ఇది, దీనికి ఈ వైర్ అటాచ్ అయ్యి వచ్చింది. ఇది యాక్చువల్గా ఏంటంటే డైరెక్ట్గా నాది రిలయన్స్ కాబట్టి నేను రిలయన్స్కి డైరెక్ట్గా ఇలా రూటర్కి కనెక్షన్ ఇచ్చేసుకున్నాను. ఇలా రూటర్కి కనెక్షన్ ఇచ్చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసరికి మనం హ్యాంగ్ చేసుకోవచ్చు, అలా హ్యాంగ్ చేసుకోవచ్చు. వాస్తవానికి ఇది ఫస్ట్ చూసినప్పుడు ఈ రిసీవర్కి ఈ వైర్ ఉంది కదా, ఈ వైరు దీనికి సెట్ చేయాలేమో అనుకున్నాను, కానీ అలా ఏం లేదు. ఇది జస్ట్ హ్యాంగర్ అంతే, మనం ఇలా హ్యాంగ్ చేయించడానికి మాత్రమే, లేదా పెట్టుకోవటానికి అంతే. ఇది డైరెక్ట్గా ఆ రూటర్కి కనెక్ట్ చేసేయచ్చు, అది పరిస్థితి. ఓకే, ఇది తీసినా. ఇదేంటంటే ఈ బటను హ్యాంగ్ చేసినప్పుడు ఇక్కడ ఇది లాక్ అవటానికండి, ఇలా లాక్ చేసుకోవటానికి. దీన్ని ఇలా తిప్పితే సరిపోతుంది. నేను ఇంకా తీయాలనుకున్నాను. ఇలా ఉంటుంది మనకి ఇచ్చినప్పుడు, బట్ మనం ఇలా చేసుకుంటే ఇక్కడ ఇలా కోణంగా వస్తుంది, ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది పరిస్థితి. నేను దీన్ని ఇక్కడ ఇలా పెడుతున్నాను. ఇదిగోండి, మా వాడికి ఫోన్ చేశాను, ఇదన్నమాట. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను, చూడండి, అంతే. ఇది కాల్ కట్ చేయడానికి ఇదన్నమాట. రీడైల్ చేయడానికి ఇది వచ్చేసరికి మన రింగ్ వాల్యూమ్. టోన్ పెంచుకోవాలంటే ఇక్కడ, ఇప్పుడు నాకు తక్కువలో ఉంది, బాగా లౌడ్గా సౌండ్ రావాలంటే ఇది పెడితే ఎక్కువ సౌండ్ వస్తుంది అన్నమాట. ఫ్లాష్ గురించి నాకు అంత అవగాహన లేదు, నాకు తెలిసిన వరకు పెడుతున్నా.